కెనడాకి వచ్చిన తర్వాత ఆద్య స్కూల్ గురించి అడగనోళ్ళు అయితే ఎవ్వరూ లేరు. నన్ను మాత్రం మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కాల్ చేసినా మాకు ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఆద్య స్కూల్ ఎలా ఉంది, ఇదే నడుస్తుంది అనమాట. ఇంకా ఎవరైనా సరే, ఇంకా పేరెంట్స్ అయినా ఎవరు అడిగినా సరే ఫస్ట్ దీని స్కూల్ గురించి అడుగుతూ ఉంటారనమాట. ఎప్పుడు మా అమ్మాయిని నేనైతే ఎప్పుడు అడిగింది లేదు. నార్మల్గా అది ఎప్పుడు డిస్కస్ చేసి వీడియోలో ఎప్పుడు అప్లోడ్ చేసింది లేదనమాట. సరే ఈరోజు దాని గురించి ఒక వీడియో చేద్దాం అనిపించింది, దాని మాటల్లోనే విందాం అనిపించింది అనమాట. ఇక మా అమ్మాయి స్కూల్ గురించి మాట్లాడుకునే ముందు ఈ పార్క్ అంతా ఒకసారి చూపిస్తాను. ఇదైతే బేర్ క్రీక్ పార్క్ అనమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే పార్క్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వెళ్ళాము. ఈ స్లైడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి స్లైడ్సే ఎక్కువగా ఉంటాయి. అసలు స్ట్రైట్గా వీళ్ళకి స్టెప్స్ అనేవి ఉండవు అనమాట. ఇవే ఇంకా ఎక్కడాలు దూకడాలు. ఇంకా చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ పార్కుల్లో ఉంటాయి అనమాట వీళ్ళకి. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఈ పిల్లలు కూడా ఎక్కడాలు దూకడాలు తొందరగా నేర్చుకుంటారు. మా అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ జంపులు చేయడాలు మాత్రం బాగా నేర్చుకుంది. అసలు పైకి ఎక్కుతుంది, దూకుతుంది. అసలు భయం వేస్తుంది నాకైతే. అక్కడేమో అసలు అరిచేస్తూ ఉంటాను. చిన్న హైట్ నుండి దూకినా సరే అమ్మో కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి అని టెన్షన్ పడేదాన్ని. ఇక్కడ అసలు పిల్లలందరూ ఇలాగే ఆడుతూ ఉంటారు అనమాట. ఇంకా జాగ్రత్త కావాలి అనేది ఏమి ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆటలన్నీ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అందుకే ఇంకా ఈ పార్కుల్లో కూడా ఇలాంటివే ఉంటాయి దాదాపు. నేను చాలా చోట్ల గమనించాను, ఈ పార్కుల్లో కూడా ఇలాంటివే ఉంటాయి అన్నమాట. నిజంగా ఇక్కడ ఇలాంటి పార్కులకు తీసుకుని వెళ్తేనే పిల్లలు కూడా కొంతసేపు ఎంజాయ్ చేస్తారు. ఎవరు ఏ పిల్లలు వచ్చినా సరే వాళ్ళతో కలివిడిగా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళకి ఇంకా కొత్త పాత అని ఏమి ఉండదు. ఇంకా ఎంతమంది పిల్లలు వస్తే ఆ పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటారు. అసలు పార్కుకు తీసుకుని వెళ్తేనే కొంచెం మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఇంట్లో కూడా ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఇంకా అందుకే కొంతసేపు పార్కుకు తీసుకుని వెళ్తే వీళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారనే ఉద్దేశంతో ఎప్పుడు నేను ఇలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. చాలా వరకు నాకు టైం ఉన్నంత వరకు ఇలా పార్క్ తీసుకుని వెళ్ళడం అలా చేస్తూ ఉంటానన్నమాట పిల్లలిద్దరినీ కూడా. ఈ ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే ఇంకా మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. అసలు చలికాలంలో అయితే ఇంత గ్రీనరీ అసలు ఎక్కడా కనిపించదు అనమాట. అసలు ఎక్కడ ఆకులు ఉండవు, ఇట్లాగా ఫ్లవర్స్ ఉండవు. మొత్తం అంతా ఏంటంటే ఎండిపోయినట్టు ఉంటాయి అన్నమాట మొత్తం కూడా. ఇంకా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవడం వల్ల మంచిగా గ్రీనరీ చాలా చాలా బాగుంది ఇక్కడ అన్ని పార్కులు. ఇంకా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే పిల్లలు మంచిగా వచ్చి ఆడుకుంటూ ఉంటారు. చాలా చాలా బాగుంటాయి. వీళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట, బాగుంటుంది. ఈ పార్క్ కూడా చాలా పెద్దదిగా ఉంది, బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బుడ్డిదాంతో కొంతసేపు ముచ్చటిద్దాము. ఈ ముచ్చట్లు వినండి. హాయ్ అద్య, మీ స్కూల్ నేమ్ ఏంటి? కేబీ వుడ్వర్డ్ ఎలిమెంటరీ. ఓ, మీ స్కూల్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 8:30. ఎన్నింటికి ఎండ్ అవుతుంది? 2:30. ఓ, స్నాక్స్ బ్రేక్ ఎప్పుడు ఉంటుంది? 10:30. మరి లంచ్ బ్రేక్? 12:30. ఓ, ఏం చెప్తారు మీ స్కూల్లో? ఏమైనా నేర్పిస్తారా? మాకు ఏం టాపిక్స్ చెప్తారు? టాపిక్స్ లైక్ డిఫరెంట్ విషయాల గురించి చెప్తారు. మ్యాక్సిమం మ్యాథ్ నేర్చుకుంటాం. మ్యాథ్స్లో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా, అడిషన్స్ ఒక్కటే నేర్పిస్తున్నారా? అయితే ఇంకా మీకు మల్టిప్లికేషన్స్ ఏం నేర్పించట్లేదు కదా? నేర్చుకుంటున్నారా? మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 21. ఓ, 21 మెంబర్సే ఉంటారా? ఎప్పుడు ఆడుకుంటారు మీరు? బ్రేక్ టైంలో ఆఫ్టర్నూన్ ఆడుకుంటారా? సో లంచ్ అయిపోయగానే ఒక 5 minutes బ్రేక్ ఇస్తారు అంతా క్లీన్ చేయడానికి. ఇంకో పార్క్ వెళ్ళామా, మళ్ళీ బెల్ రింగ్ అయింది సెకండ్ పార్క్. సో అప్పుడు బయటకు వెళ్తాం సెకండ్. జర్నల్స్ నేర్పిస్తారన్నా? జర్నల్స్ నేర్పించడం కాదు, జర్నల్స్ టాపిక్ నేర్చుకుంటాం. లైక్ మాకు కొన్ని బుక్స్ ఉంటాయి, దాన్ని జర్నల్స్ అంటాం. సో వాటిలో మా టీచర్ కొన్ని టాపిక్స్ ఇస్తుంది, ఆ టాపిక్స్ రాస్తాం వాటి గురించి. ఓ అవునా. మరి క్లీనింగ్ అంతా ఎవరు చేస్తారు స్కూల్లో? మీ స్కూల్లో స్కూల్ కంప్లీట్ అయిపోయాక లైక్ ఎండ్ ఆఫ్ ద డే మేము కొంచెం క్లీన్ చేస్తాం.
లైక్ ఫ్లోర్ కార్పెట్ అలాంటివి క్లీన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్లీన్ చేస్తారు. మీ బుక్స్ మొత్తం మీరే తీసేసుకొని పెట్టేసుకుంటారు లోపల. మీకు హోంవర్క్ ఇస్తారా? హోంవర్క్ లేదు, కానీ మాకు బుక్స్ కూడా లేవు. లైక్ ఓన్లీ జర్నల్స్, ఇంకా కొన్ని హోమ్ నుండి తెచ్చిన బుక్స్, ఇంకా లైబ్రరీ బుక్స్. అంటే మీకు స్కూల్లోనే లైబ్రరీ ఉంటుందా? మరి స్కూల్ లైబ్రరీలో నువ్వేం బుక్స్ తెచ్చుకొని రీడ్ చేస్తావు? ఎక్కువగా బేబీ సిటర్ బుక్స్ తీసుకుంటాం. నీకు అవే నచ్చుతాయా? నాకు అవే రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు స్కూల్లో అసలు ఎన్ని అవర్స్ మీకు సబ్జెక్ట్ అనేది చెప్తారు? లైక్ మ్యాథ్స్ ఇట్లాంటివి ఎన్ని అవర్స్ చెప్తారు? హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మ్యాథ్స్ చెప్తారు, ఇంకా తర్వాత అంటే మొత్తం లైక్ టాపిక్స్ అలా నేర్చుకుంటే లైక్ 20 minutes 30 minutes వరకు ఉంటుంది. జనరల్స్ అంటే మీకు అసలు ఏం టాపిక్స్ నేర్పిస్తారు? అసలు ఏం టాపిక్స్ చెప్తారు స్కూల్లో? ఎక్కువగా మై సెల్ఫ్, ఇంకా ఆన్ ద వీకెండ్ నేర్చుకుంటాం. ఎక్కువగా హాలిడేస్ గురించి అలా నేర్చుకుంటాం. మళ్ళీ మేము ఫెస్టివల్స్ గురించి చెప్తారా? ఇక్కడ కెనడా ఫెస్టివల్స్, కెనడా డేస్ అంటే లైక్ ఫ్యామిలీ డే ఉంటుంది, వాటి గురించి చెప్పాలంటే చెప్పచ్చు, కానీ అక్కడ అవన్నీ చెప్తారు. ఇప్పుడు రేపు ఒక హాలిడే ఉంటుంది, రేపు ఫ్యామిలీ డే అనుకో, ఆ డే గురించి ముందు రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ డే స్పెషల్ ఏంటి అని చెప్పి మొత్తం చెప్తారు. వీళ్ళ ఫెస్టివల్స్ అన్నీ ఈ డేసే కాబట్టి మొత్తం కంప్లీట్గా ఏ డేస్ అయినా సరే, వీళ్ళు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా సరే ఆ సెలబ్రేషన్ గురించి చెప్తారు అయితే స్కూల్లో. ఇంకా మీ ఫ్రెండ్స్, నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్ రూమ్లో? మాకు ఎక్కువ 10 ఫ్రెండ్స్ వరకు ఉన్నారు. అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తావా? నీకు ఇండియాలో నచ్చిందా, ఇక్కడ నచ్చిందా? ఇక్కడ. ఎందుకంటే ఎక్కువసేపు ఆడుకుంటావనా? నిమ్మితో ఎలా ఉంటుంది? బాగా క్లోజ్గా ఉంటుందా? బాగా మాట్లాడుతుందా? ఫ్రెండ్లీగా మాట్లాడుతుందా? ఎప్పుడన్నా మీ టీచర్ నేను ఒకసారి అరిచిందా క్లాస్ రూమ్లో? అసలు అమ్మ వాళ్ళగా ఎప్పుడైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడైనా అరిచిందా? అరవదు. ఎందుకు అలా చేయకూడదు చెప్పింది, కానీ అరవదు. ఓకే. అయితే మీకు అసలు ఎగ్జామ్స్ అనేవి ఉండవు కదా, క్లాస్ టెస్ట్లు కూడా ఏమి ఉండవు కదా? నీకు ఇండియాలో స్కూల్ నచ్చిందా, ఇక్కడ స్కూల్ నచ్చిందా? ఇక్కడ నచ్చిందా? ఎందుకు? ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి. ఇంకా క్లాస్ టెస్ట్లు కూడా ఏమి ఉండవు కదా? కొన్నిసార్లు ఉంటాయి, ఎందుకంటే మేము స్నాక్ తిని బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చాక మేము చాక్ బోర్డ్స్ చేస్తాం. మా టీచర్ కొన్ని వర్డ్స్ చెప్పిద్ది, ఆ వర్డ్స్ రాస్తాం. తర్వాత మొత్తం అయిపోయాక మేము హ్యాండ్ రైజ్ చేసి, అంటే మా టీచర్ ఒక పిక్ చేసింది అనుకో, వాళ్ళు ఒక వర్డ్ పిక్ చేసి ఆ వర్డ్ స్పెల్లింగ్ చెప్పాలి. ఒకవేళ కరెక్ట్ అయితే ఆ వర్డ్ని ఎరేస్ చేయొచ్చు చాక్ బోర్డ్ నుండి, కానీ రాంగ్ అయితే మళ్ళీ రాయాలి, మళ్ళీ లాస్ట్లో ఎరేస్ చేయాలి. మరి మీ టీచర్ బర్త్డే మీ క్లాస్ రూమ్లోనే చేసుకుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంది? లైక్ అప్పుడు మేము జస్ట్ ఆడుకున్నాం, లైక్ కొన్ని మూవీస్ చూసాం కిడ్స్కి. ఫుడ్ ఇచ్చిందా ఆ రోజు? ఫుడ్ ఇచ్చింది, అది ప్లే డే లానే ఉంది. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. మేము కొన్ని కాంపిటీషన్స్లో విన్ అయిపోయాం. కొన్ని గేమ్స్ పెట్టేసి అందులో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చింది. మళ్ళీ లాస్ట్లో అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చింది. ఓకే. లైక్ ఒక బ్యాగ్లో చాలా టాయ్స్ ఉంటాయి, ఆ టాయ్స్లో మనం కళ్ళు మూసుకొని ఒక బొమ్మ తీయాలి, ఏమొస్తుంది. మరి మీ క్లాస్ రూమ్లో మీ ఫ్రెండ్స్ బర్త్డే జరుగుతుంది కదా, అప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా మీ క్లాస్ రూమ్లో? అప్పుడు మా టీచర్ ఏం తేను, వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తెచ్చేసి అందరికి ఇవ్వడము, కేక్ కూడా కట్ చేస్తారా? నీకు ఎగ్జామ్స్ ఉంటే ఇష్టమా లేకపోతే ఇష్టమా? లేకపోతే ఇష్టమా? అందుకే నీకు ఇక్కడ బాగుందన్నమాట. సరే, అయితే నీకు ఇక్కడ స్కూలే నచ్చింది అయితే? సరే, అయితే అదండి ఈరోజు మా అమ్మాయి స్కూల్ సంగతులు తెలుసుకున్నారా? మా అమ్మాయి స్కూల్లో ఏమేమి జరుగుతుందో మా అమ్మాయి నోటి నుండే
బాగా చెప్పింది కదా, ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంది. స్కూల్ అని చెప్పేసి ఏమి ఫుడ్ కూడా తిందనమాట. చక్కగా పట్టుకొని వెళ్ళిన బాక్స్ మళ్ళీ తీసుకొని వచ్చేస్తుంది రిటర్ను. పెట్టడం మాత్రం ఊరికి నా డ్యూటీ తప్ప ఏమీ లేదు. బక్కపిల్ల. ఓకే బాయ్. ఇక మేము రిటర్న్ వెళ్ళే బస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, గమనించారా? ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బస్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. From George Boulevard / to Surrey Central, departs in 7 minutes. Bus R1, King George Boulevard / to Guildford, departs 6:30 p.m.